Hello everyone, welcome to Kalamai's Academy. Today's important current affairs. First one, heavy rain lashed several parts of Telangana, killing at least 9 people and disrupting railway and bus service. So heavy rains వల్ల సర్వీస్ అనేది లైక్ రోడ్వేస్ రైల్వేస్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యింది కదా. సో మెనీ ట్రైన్స్ ఆల్సో క్యాన్సిల్డ్ డ్యూ టు ద హెవీ రైన్స్. సో అకార్డింగ్ టు ఐఎండిపి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది అంటే ఎక్కువ ట్రైన్ అనేది ఈ డికేడ్లో నమోదైంది అని చెప్పింది. సో క్వశ్చన్ చూద్దాం రిలేటెడ్ టు హెవీ రైన్స్. సో first question, high temperature and low pressure over the Indian subcontinent during the summer season draws heat from the Indian Ocean, leading to the inblowing of the. So high temperature and low pressure during summer it attracts air kada. So దాన్ని ఏమంటారు అని చెప్పేసి క్వశ్చన్. సో ఏ సౌత్ ఈస్ట్ మాన్సూన్, బి southwest monsoon, C trade winds, D westerlies. Answer is the southwest monsoon. So high temperature and low pressure Indian subcontinent during summer season it attracts air kada. So దాన్ని ఏమంటారంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు. హై టెంపరేచర్ అండ్ లో ప్రెషర్ రీజన్ ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్. నెక్స్ట్ టాపిక్, ద Taliban announced a new law on the propagation of virtue and prevention of vice. ఇది రిగార్డింగ్ విమెన్ అనమాట. సో తాలిబాన్ ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఇది అనౌన్స్ చేశారు. ఈ లా తీసుకొచ్చారు. సో క్వశ్చన్, విచ్ కంట్రీ అనౌన్స్డ్ ఏ న్యూ లా ఆన్ ద ప్రొపగేషన్ ఆఫ్ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వాయిస్? ఏ దేశం లాంచ్ చేసింది అని చెప్పేసి క్వశ్చన్. ఏ ఆఫ్ఘనిస్తాన్, బి ఇజ్రాయెల్, సి యుఏఈ, డి టర్కీ. ఆన్సర్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ కదా. సో ఆఫ్ఘనిస్తాన్లో ఈ లా తీసుకొచ్చారు. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ వన్, ఓలాస్ co-founder and CEO Bhavish Agarwal has been promoting the idea of Indian startups adopting a స్వదేశీ అప్రోచ్. అంటే స్వదేశీ అప్రోచ్ని ఆ ఓలాస్ co-founder ఎంకరేజ్ చేస్తున్నారు. సో నేషనల్ అది ఏంటి ఓలా డిపార్ట్మెంట్ ఓలా కంపెనీ ఏం చేస్తుంది అంటే ఓన్గా సో నావిగేషన్ అనేది తీసుకొస్తుంది అనమాట. సో నావిగేషన్ అనేది లాంచ్ చేస్తుంది దాని రిగార్డింగ్ ఇది. క్వశ్చన్ చూద్దాం, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉంది కదా మనకి. సో దాని గురించి IRNSS. So first statement, IRNSS has 3 satellites in geostationary and 4 satellites in geosynchronous orbits. So IRNSS కి 3 geostationary orbits ఉన్నాయి, 4 geosynchronous orbits ఉన్నాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అది. సెకండ్ స్టేట్మెంట్, IRNSS covers and entire India and about 5,500 kilometers beyond its boundary అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో IRNSS కవర్స్ ఇండియాని కవర్ చేస్తుంది కానీ బియాండ్ బౌండరీ లెవెల్స్కి వెళ్ళదు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. విచ్ వన్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో ఆన్సర్ ఈజ్ ఏ, ఓన్లీ వన్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ హ్యాస్ IRNSSకి 3 శాటిలైట్స్ ఉన్నాయి, అది జియో స్టేషనరీలో ఉంది. 4 శాటిలైట్స్ ఏమో జియో సింక్రనస్లో ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్, admissions in progress. So civils 2025 plus with group 1 plus SSC CGL foundation batch launch అవుతుంది కలాం IAS అకాడమీలో. సో కన్సల్ట్ కలాం IAS అకాడమీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. నెక్స్ట్ వన్, ఏ న్యూ సర్వే బై ద సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్. సో సిపిఆర్ ఒక సర్వే ప్రకారం ఇండియా అంటే 60% ఆఫ్ ఇండియన్స్ ఏమనుకుంటున్నారు అంటే నెక్స్ట్ 2 కంట్రీస్లో ఈ డెకేడ్లో అంత ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండకపోవచ్చు అని చెప్పేసి సర్వే చెప్తుంది. ఏంటండి సిపిఆర్ అంటే సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్. ఈ సర్వే ప్రకారం చెప్తుంది అంటే 2 కంట్రీస్ బిట్వీన్ ఫ్రెండ్లీ రిలేషన్ అంత ఎక్కువ ఏమి ఉండదు అని చెప్పేసి సర్వే చెప్తుంది. నెక్స్ట్
క్వెషన్ చూద్దాం. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అగ్రీడ్ ఇన్ 1947 టు ద పార్టిషన్ ఆఫ్ కంట్రీ మెయిన్లీ బికాస్ 1947లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టిషన్‌కి ఏ రీజన్ వల్ల అగ్రీ చేసింది అని చెప్పేసి క్వెషన్. ఫస్ట్ స్టేట్మెంట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టూ నేషన్ థియరీ వాస్ then acceptable to them. Second statement, it was imposed by the British government and the Congress was helpless in this regard. అంటే కాంగ్రెస్ హెల్ప్లెస్ ఉంది ఈ రికార్డ్లో, అందుకే ఒప్పుకుంది అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్. సో సెకండ్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే రెండు దేశాలు సిద్ధాంతం యొక్క ప్రధాన అంశం వారికి ఆమోదయోగ్యమైంది అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, దే వాంట్ టు అవాయిడ్ లార్జ్ స్కేల్ కమ్యూనల్ రివార్డ్స్, అంటే కమ్యూనల్ రివార్డ్స్ని అవాయిడ్ చేయడానికి అని చెప్పేసి పార్టీషన్ ఒప్పుకున్నారు అని. నెక్స్ట్ డి, ఇండియా వుడ్ హ్యావ్ అదర్వైజ్ లాస్ట్ ద ఆపర్చునిటీ టు అటెండ్ ఫ్రీడమ్, అంటే ఫ్రీడమ్ మనకి ఫ్రీడమ్ పార్టీషన్ ఒప్పుకున్నందుకే వచ్చింది అని చెప్పేసి. ఆన్సర్ ఈజ్ సి, దే వాంట్ టు అవాయిడ్ లార్జ్ రైట్స్ని అవాయిడ్ చేయడానికి ఇది ఒప్పుకున్నారు. నెక్స్ట్ వన్, పాలిగ్రఫీ టెస్ట్. రీసెంట్గా కోల్కతా కేసులో పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది చేశారు కదా, సో అది ఇండియాలో వ్యాలిడ్, ఐ మీన్ లీగలీ వ్యాలిడా ఏంటి అని రిలేటెడ్ అనమాట. ఎందుకు అంటే పాలిగ్రఫీ టెస్ట్ నార్కో అనాలిసిస్ కూడా చేస్తారు కదా, సో అండర్ సూపర్విజన్ ఆఫ్ అఫీషియల్స్ ఉంటుంది. సో మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని త్రూ లా వెళ్ళాల్సి వస్తుంది. సో నార్మల్ పీపుల్కి కానీ లేకపోతే వితౌట్ పర్మిషన్ మెజిస్ట్రేట్ ఎవరికి పర్మిషన్ లేకుండా చేయరనమాట. సో పాలిగ్రఫీ టెస్ట్, నార్కో అనాలిసిస్ అండ్ బ్రెయిన్ మ్యాపింగ్ ఆర్ ద ప్రైమరీ డిసెప్షన్ డిటెన్షన్ టెస్ట్ డిస్కస్. ఇది నర్వస్ని ఇంకా బ్లడ్ టెస్ట్, ఐ మీన్ బ్లడ్ ప్రెషర్, బీపీ ఇదంతా అనాలిసిస్ చేస్తుంది పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది. స్కిన్ అనాలిసిస్ కూడా చేస్తుంది, పల్స్ రేట్ ఇట్లా. సో క్వశ్చన్ చూద్దాం. రైట్ టు ప్రైవసీ ఈజ్ ప్రొటెక్టింగ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఏ ఆర్టికల్ 15, బి ఆర్టికల్ 19, సి ఆర్టికల్ 21, డి ఆర్టికల్ 29. సో రైట్ టు ప్రైవసీ రిగార్డింగ్ పాలిగ్రఫీ ఎందుకు వచ్చింది అంటే పర్సన్ కన్సర్న్ తీసుకొని టెస్ట్ అనేది చేయాలి, పాలిగ్రఫీ టెస్ట్ అనేది, అది రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. సో అది 2010 నుంచి సుప్రీంకోర్ట్ చెప్పిందనమాట. పర్సన్ కన్సర్న్ అనేది ఇంపార్టెంట్, పర్సన్ కన్సర్న్ ఇస్తేనే మీరు చేయాలి అని చెప్పేసి. సో ఆన్సర్ ఈజ్ సి, అండర్ ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ ఇంప్లిమెంట్ అవుతుంది. సో గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ బై రామ్ గోపాల్ సార్. సో కన్సల్ట్ కలాం ఐఏఎస్ అకాడమీ. థ్యాంక్ యూ.